హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను అరుణాచలం వచ్చినానండి. ఇక్కడ చూడండి 11 ద్వారాలు కలిగిన మనకు రాజగోపురం అండి. ఈరోజైతే ఫుల్ రష్ ఉన్నారండి, శనివారం రోజు. అది మరి కార్తీక శ్రావణం శనివారం అనే ఏమో తెలియదండి, చాలా పబ్లిక్ ఉన్నారు. మన దర్శనం వెళ్ళే దారిలో ఈ శిల్పాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చాలా అద్భుతంగా ఉంది. ఈ ఒక్క శిల్పంలోనే మీరు చూడండి బాగా కనిపిస్తుంది. ఒక్కొక్క శిల్పంలో అసలు కళ ఉట్టిపడుతుంది, అంత బాగా చెక్కి ఉన్నారు. ఈ క్యూ లైన్ వెళ్ళేటప్పుడు గుడి చూడండి, ప్రాంగణంలో ఎంత పెద్ద విశాలమైన గుడి. అరుణాచల క్షేత్రం అంటే చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుందండి. అక్కడ ఆ గుడిలో అడుగు పెడితేనే మనకి ఆనందదాయకమైపోతుంది. ఆ పరమ శివుడు భక్తిలో మునిగిపోతారు ఎలాంటి వాళ్ళైనా. లోపల గర్భగుడిలో దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇక్కడ క్లోజింగ్ టైం అయింది, 9:30 అయిపోతుంది. కాబట్టి క్రౌడ్ని అంతా బయటకు పంపించేస్తున్నారు. అందుకు నేను కొద్దిగా ఫాస్ట్గా తీయాల్సి వచ్చింది వీడియో. మనకి గర్భగుడిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత అన్ని లింగాలంతా ఇక్కడ మన దర్శనం ఇస్తుందండి. ప్రతి ఒక్క లింగం దగ్గర ఒక్కొక్క చోట ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఇక్కడైతే నేను ఒక 1 మినిటేనండి, వాళ్ళు తొందర పెడుతున్నందువల్ల మేము బయటికి రావాల్సి వచ్చింది. ఇక్కడ నటరాజ స్వామి విగ్రహము అందరూ చూడండి ఫాస్ట్గా బయటికి పంపించడం వల్ల నేను కొంచెం హడావిడిగా తీయాల్సి వచ్చింది వీడియో. మొత్తం లోపలంతా మన కాళహస్తిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుందండి. ధ్వజస్తంభం దగ్గర నందీశ్వరుడు, ఆ తర్వాత మనం బయటికి వచ్చిన తర్వాత వినాయకుడు. ఎంత బాగుంటుందంటే ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుందండి. ఒక పరమ భక్తుడైతే రుద్రాక్షలు, నటరాజ స్వామి పులి చర్మంతో ఆయన దీక్షలోనే కూర్చొని ఉన్నారు. నేనైతే నైట్ టైము ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ అంటే 9:45 అవుతుంది. అంత క్లోజింగ్ కాబట్టి ఇంకా తొందరగా అన్నీ కవర్ చేయాలన్నట్టుగా కొద్దిగా ఫాస్ట్గా తీయాల్సి వస్తుంది. ఇది మనకి ఫస్ట్లో అయితే ఇక్కడ ప్రసాదం ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఇది క్యూ లైన్ పెట్టున్నారు, 50 రూపీస్ టికెట్ అని. ఈ ద్వారం నుంచి ఇలా మనం బయటికి వెళ్ళేదానికి 5 ద్వారాలండి. 5 ద్వారాల నుంచి ఇది కోనేరు పక్క నుంచి ఇంకో ద్వారం ఉంది అక్కడ వెళ్ళేదానికి. ఇక్కడ చూడండి బాతులు అయితే ఎంత వైట్గా క్యూట్గా పండుకొని ఉన్నాయి. ఇది 3వ ద్వారం అండి. ఇక్కడ నుంచి బయటికి వస్తున్నాము. గర్భగుడిలో అయితే చూడవలసింది ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి దర్శించాలా. అసలు అక్కడికి రావాలంటే కూడా మనకు అదృష్టం కావాలి. ఈ జన్మకి ఒక్కసారైనా ఆయన దర్శన భాగ్యం చేసుకోవాలండి ప్రతి ఒక్కరూ. ఇక్కడ అన్ని గోపురాలు కనిపిస్తుందండి. అన్ని చుట్టూరా నేనైతే ఒకసారిగా రౌండ్ అప్ తీస్తున్నాను వీడియో. క్రౌడ్ కూడా చాలా ఉన్నారు. ఇప్పుడైతే మేము బయటికి వచ్చేసి రాజగోపురం దగ్గర కర్పూరం వెలిగించాము. ఇంకా మాకు గిరి ప్రదక్షిణము స్టార్ట్ చేద్దామని ఇప్పుడే స్టార్ట్ అయింది. చూడండి ఇది 11 తలుపులు బాగా కనిపిస్తుందండి. ఈ రాజగోపురం దగ్గర మధ్యన మనం నిలబడుకుంటే ఎంత చల్లగా ఉంటుందంటే అంత చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం, ఎన్ని బాధలున్నా మర్చిపోగలుగుతాం మనం. ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాము. ఇక్కడ ఉండేవాళ్ళు ఎంత భజనతోనే ఆరాధనగా వస్తున్నారో ఒకసారి మీరే చూడండి. గిరి ప్రదక్షిణలో శివనామస్మరణం చేసుకుంటూ వాళ్ళు భక్తి శ్రద్ధలతోని భజనలతోని చాలా బాగా అందరూ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద ముసలి అనే వాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణ చేస్తున్నారండి. మధ్యన మనకి సూర్యలింగము, వాయులింగము అట్లా ప్రతి ఒక్క గుడి మనకు దర్శిస్తుంది. ఇక్కడ మనకి మధ్యన జింకలు కూడా పెట్టున్నారు. అవి కూడా చూడండి, నేను నైట్ టైం కాబట్టి ఒక 3 కనిపించినాయి, పెద్దగా కనిపించలేదు. ఈ మ్యాపింగ్ మనకి మధ్యన అక్కడక్కడ ఒక్కొక్క కిలోమీటర్కి ఉంటుందండి. 5 కిలోమీటర్స్ దాటిన తర్వాత అందరూ అంత దూరం నడిచిన తర్వాత కొద్దిగా అది చూస్తేనే రిలాక్స్ అయిపోతారు. అబ్బా వచ్చేసినామా 1 కిలోమీటర్ అన్నట్టుగా. ఇక్కడ చూడండి స్వామివారి పాదాలు ఎంత పెద్దదిగా అంటే అంత పెద్దదిగా. ఇక్కడ కోరిన కోరికలు నెరవేరాలంటే ఈ పాదం పైన మనము రూపాయి కానీ 5 రూపాయల కాయిన్ కానీ పెడితే అట్లే నిల్చుంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ గుడిలో అర్చన కూడా చేస్తున్నారు స్వామివారు. ఇక్కడైతే మనకి రుద్రాక్ష, పంచముఖ రుద్రాక్ష ఇస్తున్నారండి. ఇది కాశీ నుంచి తీసుకొచ్చిరంట వాయులింగం దగ్గర.
ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రుద్రాక్ష ఇస్తున్నారండి ప్రసాదంగా. మనం ఇంట్లో తీసుకొచ్చి పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిదంట.